హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పనసపట్టు కూర అండి. పనసపట్టుతో మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. కైమా కూరలా ఉంటుందంట. నేను ఎప్పుడు కైమా తినలేదండి. ఎప్పుడో డెలివరీ అప్పుడు తిన్నాను కానీ నాకు గుర్తులేదు. మా అబ్బాయి చెప్తాడు, అమ్మ చాలా బాగుందమ్మా, మటన్ కైమా తింటున్నట్టుంది అంటాడు. పనసపొట్టుని ఫస్ట్ తెచ్చుకోగానే బాగా కడుక్కోవాలండి. ఇందులో ఇసుకుంటుందనమాట. అలా కడిగి ఆ వాటర్ వంపకూడదు. మనం 2-3 సార్లు వేరే గిన్నెలోకి వాటర్ వేసి అందులోకి తేల్చుకోవాలన్నమాట. అంటే వడగట్టుకున్నట్టుగా మనం అందులోనే నీళ్ళు వంపి బియ్యం కడుక్కున్నట్టుగా కడుక్కోకుండా మనం తేల్చి ఆకుకూరలు కడుక్కున్నట్టుగా కడుక్కోవాలి. అది అడుక్కి అప్పుడు ఏమైనా ఇసుక మట్టి లాంటివి ఉంటే అవి తేరిపోతాయి అనమాట. అలా కడుక్కోకుండా మనం బియ్యం కడుక్కున్నట్టు కడుక్కున్నాం అనుకోండి, కూర అంతా పాడైపోతుంది. తినేప్పుడు ఇసుక లేదా మట్టి గరగర తగులుతుంది అనమాట. ఎందుకంటే ఇది కిందన వేసి కొడతారండి, చెక్క మీద వేసి పొట్టు కొడతారనమాట. లేత పనసకాయల్ని కొడతారు. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకోకుండా కూర వండడం వల్ల ఆ పనసకాయకి జిగురు అనేది ఉంటుంది కదండి. చిన్న బాగా లేతకాయ కదా, చిన్న వగరు ఉంటుంది. ఆ వగరు ఇంకా చిన్న జిగురు అనేది పోతుందండి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల. అలాగే చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలని. ఎందుకంటే మరీ చిన్నగా అవసరం లేదు. ఎందుకంటే మనం పనసపొట్టుని కూడా ఆయిల్లో ఈ ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి. అలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. అలా కూర మామూలు కడిగినట్టుగా వేయకుండా మనం ఒకసారి హాఫ్ బాయిల్ చేసుకోవాలి, ఉప్పు పసుపు వేసి. అలానే ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు. ఇగోండి ఎలా తెల్లుతుంది. ఇలా తెల్లేంత వరకు, వాటర్ ఇలా తెల్లేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. అప్పుడు ఇది సగానికి సగం ఉడికిపోతుంది. అందులో ఉన్న వగరు అవంతా ఉప్పు అది వేస్తాం కదండి, పసుపు ఉప్పు వేయడం వల్ల పోతుందనమాట. అలానే ఆ ఉడికిన వాటర్లోంచి కూడా ఆ వాటర్ వడగట్టుకొని వంపుకోకూడదు. ఇలానే కన్నాల గరిటతో తీసుకోవాలండి. అప్పుడే ఇంకా ఏమైనా ఇసుక లాంటిది ఏమైనా ఉంటే అడుక్కుండిపోతుంది అనమాట. అదే మనం ప్లేట్ పెట్టి దాని మీద ఆ తపాల మీద మనం ప్లేట్ పెట్టి ఆ నీళ్ళు వడగట్టేసుకున్నాం అనుకోండి, ఏదైనా కొంచెం ఉండిపోయినా అది కూడా కూర అంతా పాడైపోతుంది. ఆయిల్ పెట్టుకున్నానండి, కళాయి పెట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పక్కనే అన్నం పెట్టుకున్నానండి. టైం అయిపోతుంది ఒక కాలేజ్కి, ఎర్లీ మార్నింగే. బార్లీ ఉదయాన్నే పెడతానండి నేను. ఉదయాన్నే వంట మొదలైనప్పుడే బార్లీ పెట్టేస్తాను. అది పెట్టేసి ఒక గిన్నె నిండా పెట్టేసి ఉంచేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ కలుపుకొని తాగుతామండి. ఎండాకాలం వస్తుంది కదా, తప్పకుండా అందరూ బార్లీ తాగాలండి. చాలా మంచిది తాగడం వల్ల మనకి. పౌడరు మిక్సీ పట్టుకున్నానండి నేను బార్లీని. ఆ పౌడర్ కలిపేసి కొంచెం ఉప్పు వేసి పెట్టేస్తానమాట. అలానే మనకి ఎప్పుడు కావాలి, ఒకవేళ వేడిగా కావాలంటే అప్పటికప్పుడు కొంచెం లైట్గా వేడి చేసుకుంటాము. అయిపోద్దండి, మ్యాక్సిమం మధ్యాహ్నంకే అయిపోద్ది. నేను మా వారికి కొంచెం బాటిల్ వేసి ఇచ్చేస్తాను నిమ్మకాయ కలిపి. అలానే పిల్లలు గ్లాసు, నేను గ్లాసు తాగేస్తాం, అయిపోతుంది. ఇంకేమైనా ఉంటే మధ్యాహ్నం నేను తాగేస్తానండి లంచ్ తర్వాత. ఒక పక్క అన్నం అవుతుంది, ఒక పక్క బార్లీ మరుగుతుంది, ఇంకో పక్క ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను పాన్లో. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు వేయడం వల్ల మగ్గుతాయి కదండి, కొంచెం వేగాలి. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పనసపొట్టు కూడా వేగాలండి. ఎందుకంటే ఆ పనసపొట్టు వేగేప్పుడు ఇవి కానీ చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇవి బేగా వేగిపోయి ఆ పనసపొట్టు వేగదనమాట. ఇవి జస్ట్ కొంచెం వేగిన వెంటనే ఆ పనసపొట్టు కూడా వేసుకొని ఈ పనసపొట్టు ఉల్లిపాయలు కలిపి వేయించుకోవాలి. అలానే నేను నా వీడియో పెట్టాను, ఎంతమందికి నచ్చిందండి? ఎవరైనా చూస్తే తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం వడగొట్టి తీసుకున్న పనసపొట్టు వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. మేము వారానికి ఒకసారి తప్పకుండా ఇక్కడ రైతు బజార్ ఉంటుందండి, ఆ రైతు బజార్లో పెడతారు. నేను అది తెప్పిస్తానండి.
ఇది ముక్కల్లా కూడా వండుకోవచ్చండి, పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసి ఇస్తారు వాళ్ళు. మనకు కావాలంటే నేను పావు తెచ్చుకున్నానండి, ఆ పావు మాకు అలా సరిపోతుంది. అదే కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసి ఏమన్నా కూడా ఇస్తారు, పెద్ద ముక్కలు కూడా పెడతారు, పొట్టు కూడా పెడతారు అనమాట. ముక్కలు అయితే బిర్యానీలా చేసుకొని బిర్యానీలో వేసుకుంటే సూపర్ ఉంటుందండి. అలానే కూర వండుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి పనస ముక్కల కూర. లేత పనసకాయలు కొడతారనమాట, భలే ఉంటుంది. ఇది కొంచెం వేగనివ్వాలండి, ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఉల్లిపాయతో పాటు ఫ్రై అవ్వనివ్వాలి. దగ్గరే ఉండి హైలో పెట్టుకొని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక్క టమాటా చాలండి, ఎక్కువ వేయక్కర్లొద్దు, ఎందుకంటే మరీ ఎక్కువ పులిపైనా బాగోదు. ఒక్క టమాటా వేసానండి. మనం మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా 1 స్పూను, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ కలిపి పట్టుకున్నాం కదా, ఆ మసాలా ఏ కూరలోకైనా చాలా బాగుంటుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఫస్ట్ మనం పనసపొట్టులో వేసాం కదా ఉడకబెట్టినప్పుడు, అందుకని చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం వేసుకున్నాను. లాస్ట్లో ఇంకొకసారి చూసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకుందామండి. అలానే కొంచెం గరం మసాలా వేసానండి, ఎక్కువ కాదు, 1/2 స్పూను. 2 స్పూన్లు పెరుగండి. ఏం కలపకుండా అలా మూత పెట్టేసాను, స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసాను అనమాట. ఆ మసాలా అంతా మగ్గుతుంది బాగా, టమాటా కూడా బాగా ఉడికిపోతుంది మనం మూత పెట్టడం వల్ల. ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి, టమాటా మొత్తం స్మాష్ చేసుకొని పనసపొట్టుకి ఆనియన్స్కి కలిపేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా బాగా ఆ కూరకి పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పనస ముక్కలు తెచ్చుకున్నా కూడా ఇలానే వండాలండి, ఎందుకంటే అది ఉడకబెట్టాలి, పసుపు ఉప్పేసి కంపల్సరీగా అది చెయ్యాలండి, ఆ టిప్ పాటించాలి. లేకపోతే దాంట్లో ఉన్న జిగురు వగరు కూరకి పట్టి బాగోదండి. అలా ఉడకబెట్టడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ముక్కలైనా సరే పొట్టైనా సరే ఉడకబెట్టి, ముక్కలైతే హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్లోంచి తీసాక మనం లైట్గా ఉప్పు కారం వేసి కొంచెం వేయించుకోవచ్చండి. మనం వేయించుకొని వండుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ కూర. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఏది శాశ్వతం అని ఒక వీడియో పెట్టానండి, ఎంతమంది చూసారో తెలియదు నాకు. చూస్తే మాత్రం ఎవరు చూసినా ఇదంతా మన కోసమే కదండి మాట్లాడాను. ఒకసారి నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆలోచన ఎలా ఉంది, నేను సరిగ్గా చెప్పానా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి. 1/2 గ్లాసు వేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరగా అవనివ్వాలండి. చాలా బాగుంటుందండి, వేడి వేడి అన్నంలోకి మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి పనసపొట్టు కూర. అగోండి బాగా వీలైనంత వరకు దగ్గరగా చేసుకోవాలండి కూర. ఎంత దగ్గరగా చేసుకుంటే అంత బాగుంటుంది, వాటర్ లేకుండా ఆయిల్ తేలేంత వరకు దగ్గర ఉండి కలుపుతూ దగ్గరగా చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి కూర అంతా అయిపోయిందండి. మేము ఏం వండినా ఫస్ట్ పెద్దలకి కొంచెం తీస్తానండి, అలా తీసి పెట్టేసాను, దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత బాక్సులు సర్దుతానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనసపొట్టు మసాలా కర్రీ రెడీ అండి, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఈలోపు పక్క బార్లీ అయిపోయింది, వేడివేడి అన్నం కూడా అయిపోయిందండి. ఉంటానండి, థ్యాంక్ యూ.